ఈరోజు మంచిగా ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకున్నా కానీ ఫార్ అయిపోయింది guys. ఎందుకో చెప్తా. ఇవ్వండి చూడండి, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ అసలు గ్యాప్ లేకుండా మొత్తం ఫుల్ రెయిన్ పడిపోయింది. మంచిగా ఒక 1.5 hour రైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. మంచి డిఫరెంట్ ప్లేస్ అది. నేను ఎప్పటి నుంచో హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి ఒకసారి వెళ్ళాలనుకున్నా, కానీ వెళ్దాం అనుకునేసరికి ఈరోజు మనం వెళ్ళనీయలేదు. కానీ అయినా పర్లేదు, మనకు కొంచెం మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం నేను ఒక నేపాలీ క్యూజన్ ఉంది. నేపాలీ క్యూజన్ ఎందుకనంటే నేను మన స్పితికి వెళ్ళినప్పుడు కాజాలో తిన్న నేపాలీ ఫుడ్ బప్ప ఏమని ఉండే గైస్. సో అదే ఇప్పుడు మళ్ళీ కొంచెం రిఫ్రెష్మెంట్ ఉండాలని ఇక్కడ ఒక నేపాలీ క్యూజన్ రెస్టారెంట్ ఉంది, దానికి స్టార్ట్ అవుదాం. లేట్ చేయకుండా మన వ్లాగ్ని స్టార్ట్ చేసిద్దాం. నిన్న వర్షాన్ని స్లో మోషన్లో క్యాప్చర్ చేయకపోయినా, కానీ ఈరోజు చూడండి ఎంత మంచిగా క్యాప్చర్ అయిందో. వర్షం పడి ఆగిపోయినాక మాత్రం వెదర్ చాలా మంచిగా చేంజ్ అవుతుంది. మైల్డ్ క్లౌడీగా, మైల్డ్ కూల్ బ్రీజ్తో చాలా మంచిగా రైడ్ చేయాలనిపిస్తుంది. మంచిగా రైడ్ చేస్తూ మన రెస్టారెంట్కి రీచ్ అయిపోయినాం. రెస్టారెంట్ రీచ్ అవ్వగానే మాత్రం ప్యూర్ నేపాలీ వైబ్స్ ఇచ్చేసింది. ఆ టెంపుల్ లాగా లోగోస్, ఆ పెయింటింగ్స్ నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూడు, ఇక్కడ ఇవి చూస్తే మొత్తం బ్రాస్, ఫుల్లీ బ్రాస్తో గ్లాస్, ప్లేట్స్, స్పూన్స్ ఇవన్నీ. ఇబ్బందిలో ఒక శ్లోకం ఉంటుంది, ఓం అని పద్మే హోమ్ అని. దానికి చాలా మీనింగ్ ఉంటుంది. నేను ఆ మీనింగ్ వచ్చేసి నేను స్పితిలో తెలుసుకున్నా. ఈ క్యాప్స్ చూసినాక నాకు ఫుల్ స్పితి ట్రిప్ మొత్తం గుర్తు వచ్చేసింది. ఇక్కడ దిగిన ఫొటోస్, ఇది శక్తిపీఠ ముందు దిగినది. లేట్ చేయకుండా ఫేమస్ అయిన జోల్ మోమో ఆర్డర్ చేసిన. ఆ టెక్స్చర్ ఇంకా లోపల బాయిల్డ్ వెజిటబుల్ చాలా బాగున్నాయి. అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళు ఇంత తెల్ల ఎందుకు ఉంటారని. వాళ్ళు మనలాగా స్పైసీ ఫుడ్ తిన్నారు, ఫుల్ బాయిల్డ్ ఫుడ్ తింటారు. తర్వాత ఇంకోటి ఫేమస్ అయిన ఆలు తుప్పా ట్రై చేసినాం. సో దీంట్లో వచ్చేసి ఆలు దమ్ వేసిండ్రు, సూపీగా చాలా బాగుంది. ఆ పైన వైట్ కలర్ లాగా మ్యాగీ అనుకున్నా, కానీ ఆ మ్యాగీ కాదట, వాళ్ళ సైడ్ నుంచి ఏదో డిఫరెంట్ థింగ్ దాని మీద ఇట్లా సర్వ్ చేసినట. దాని లోపల నూడిల్స్ హాట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. వెజిటేబుల్స్ తోటి, బాయిల్డ్ వెజిటేబుల్స్ చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత నేపాలీ స్టైల్ థాలీ తిందామని అక్కడ రెస్టారెంట్లో స్పెషల్ అయిన సానాయ్ స్పెషల్ థాలీ ఆర్డర్ చేసిన. ఆ థాలీ మొత్తం ప్యూర్ నేపాలీ స్టైల్ మీల్. దాంట్లో చూస్తే మాత్రం ఆ రైస్, ఇంకా స్పినాచ్, ఇవన్నీ చాలా డిఫరెంట్ కర్రీస్ ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఏ ఫుడ్ తింటారో, ఎందుకు అలా ఫేస్ అంతా గ్లోయి ఉంటుందో అని. చికెన్ ట్రై చేద్దాం అనుకున్నా, కానీ ఆనెస్ట్గా నాకు మాత్రం చికెన్ అస్సలు నచ్చలేదు. మనం ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత ఫుల్ అంబియన్స్ని క్యాప్చర్ చేసిన. ఆ ప్లేస్ మాత్రం చాలా కామ్గా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎట్లయితే నేను స్పితికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంత కామ్ అనిపించిందో అదే కామ్నెస్ ఇక్కడ ఫీల్ అయినా. ఆ ఎంట్రన్స్లో మాత్రం మళ్ళీ ఆ మెమరీస్ అని గుర్తొచ్చినాయి. ఇక్కడ చూస్తే మళ్ళీ ఓం అని పద్మే హోమ్ అని స్లోగా ఉండే రిబ్బన్స్ పెట్టారు, కానీ చాలా మంచిగా అనిపించింది ప్లేస్ మాత్రం. మస్ట్ ట్రై. సో గైస్, ఈరోజు వ్లాగ్ ఇంతే. ఇప్పుడే ఫ్లాట్కి రీచ్ అయిపోయినా. రేపు ఒకవేళ వాన పడకపోతే మనం ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు ప్లాన్ చేసిన ట్రిప్ రేపు పోస్ట్పోన్ అయింది, తెలుసు కదా వాన పడ్డది. సో రేపు ఒకవేళ వాన పడకపోతే అదే ట్రిప్ రేపు స్టార్ట్ చేద్దాం. హెల్మెట్ కూడా మౌంట్ వేసేస్తున్నా మ్యాక్సిమం, ఎందుకంటే ఇంకొంచెం మౌంట్ చేయాలి, నాకు కూడా కొత్తనే. సో ట్రై చేస్తున్నా మౌంట్ చేయడానికి, ఆల్మోస్ట్ అయిపోయింది. సో రేపు ఒకవేళ వాన పడకపోతే మంచి ట్రిప్ వేద్దాం. సో ఈరోజు ఇంతే వ్లాగ్. సీ యూ ఇన్ టుమారోస్ వ్లాగ్. Bye bye. Good night.